గాజువాక అభివృద్ధికి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తిప్పల నాగిరెడ్డి చెప్పారు. కిరణ్ ప్రభుత్వం ప్రజల కష్టాలు పట్టించుకోవడం మానేసిందని తెలిపారు. 8 కోట్ల మంది గుండె చప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు నాగిరెడ్డి. వైఎస్ఆర్ కు ఉన్న దూరదృష్టి నేటి పాలకులకు లేదని తిప్పల నాగిరెడ్డి చెప్పారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను అభివృద్ధిలో ఉరుకులు పెట్టించారని తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన అనేది లేదని తిప్పల నాగిరెడ్డి విమర్శించారు. రాష్ట్రం కుక్కలు చించిన విస్తరైందన్నారు. కుర్చీల కోసం కుమ్ములాడుకోవడానికి వారికి సమయం సరిపోతోందన్నారు. వైఎస్ఆర్ పాలన కావాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని తెలిపారు. జైల్లో బంధించిన పులిబిడ్డ అవుతుంది గనక ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారో అని 1000 కళ్లతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వస్తే ఒక సునామీ లాగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఓటేసి అతను సీఎం చేయాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద కొండను దాచి పెట్టుకున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఖాయం. అతను బలపరిచిన ప్రభుత్వం ఇవాళ ఢిల్లీలో మళ్ళీ జెండా ఎగరేయడం ఖాయం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో రాజశేఖర రెడ్డి గారు 6వ స్థానంలో పెడితే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ స్థానంలో నిలబెడతాడనే ఆశ ఇవాళ ప్రజలందరికీ ఉన్నది. వైఎస్ఆర్ కు ఉన్న దూరదృష్టి నేటి పాలకులకు లేదని తిప్పల నాగిరెడ్డి చెప్పారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్ని అభివృద్ధిలో ఉరుకులు పెట్టించారని తెలిపారు.